హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ బ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి 3-4 డేస్ బ్యాక్ అండి. నేను మీకు చెప్పాను కదండి, బ్యూటిషియన్ నేర్చుకుంటున్నానని. నాకు నేర్పించే మేడం ఉంటుంది కదండి, తను మమ్మల్ని ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళింది. బ్యూటీ ఎగ్జిబిషన్, అక్కడికి వెళ్ళామండి. నాతో పాటు ఇంకా 2 ఫ్రెండ్స్, మొత్తం 4 వెళ్ళామండి. మాకు ఇదిగోండి, వీళ్ళు కూడా బ్యూటిషియన్ నేర్చుకుంటున్నారు. ఇదిగోండి నా వెనుకకున్నారు కదండి, వాళ్ళిద్దరూ, నేను, ముగ్గురం ఒకటేసారి జాయిన్ అయ్యామండి. మీకు నేను మొత్తం కంప్లీట్ అయినాక చెప్దాం అనుకున్నానండి, కానీ ముందే చెప్తున్నాను. ఇక్కడ ప్రోడక్ట్స్ ఉంటాయి కదండి, అవి ఎలా యూజ్ అవుతాయి, దాని రిజల్ట్ కూడా వాళ్ళు అక్కడ ప్రాక్టికల్స్గా చేసి చూపిస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఫేషియల్ చేస్తుందండి. అక్కడ ఫేషియల్ ప్రోడక్ట్స్ కూడా చాలా డిఫరెంట్లో ఉన్నాయి. అక్కడ ఎవరి ప్రోడక్ట్ వాళ్ళు అక్కడ చేసి చూపిస్తున్నారు. చాలా ఉన్నాయండి, కానీ నేను ఎక్కువ కొనలేదండి. ఫస్ట్ టైం కదండి, చూడడానికే వెళ్ళాను. మళ్ళా నెక్స్ట్ టైం మళ్ళా పడుతుంది కదండి బ్యూటీ ఎగ్జిబిషన్, అప్పుడు మళ్ళా పర్చేస్ చేద్దామని ఊకున్నాను. మామూలుగా చూడడానికని వెళ్ళాను. ఇది బయట వాళ్ళకి ఎవరికి లేదండి, ఇందులో మెంబర్షిప్ ఉన్న వాళ్ళకే ఈ ఎగ్జిబిషన్ అండి. అందుకే మాకు నేర్పించే మేడం ఉంటుంది కదండి, తను తీసుకెళ్ళింది. తను కూడా యాక్చువల్గా నాకు ఫ్రెండ్ అండి. నాకు తన దగ్గరనే నేను బ్యూటిషియన్ నేర్చుకుంటున్నానండి. చూస్తూ ఉండండి. ఇక్కడ ఏమంత ఎక్స్ప్లెయిన్ చేసేది ఏమి ఉండదు కదండి, చూస్తూ ఉండండి ఎగ్జిబిషన్. ఇక్కడ వచ్చేసి స్టేజ్ పైన ఉంది కదండి, తను కొత్తగా మేకప్ అనిపించిందండి. కొత్తగా మేకప్ అంటే ఎప్పుడు చూడలేదు, అలా డిఫరెంట్గా హెయిర్ స్టైల్ చేసుకోవడం కొత్తగా అనిపించింది. ఇంకో తినేనండి మా ఫ్రెండు, అంటే నాకు బ్యూటిషియన్ నేర్పించే మేడం ఈమెనే. చాలా ప్రోడక్ట్స్ ఉండేనండి, కానీ ఇప్పుడే కదండి నాకు అంటే ఈ ఫీల్డ్కి రావడం, అని చూడడానికి వచ్చానండి మామూలుగా. మళ్ళీ నెక్స్ట్ టైం పడ్డప్పుడు ఖచ్చితంగా కొంటానండి మేకప్స్కి సంబంధించింది. అక్కడ స్టేజ్ పైన చాలా కొంచెం ఎంటర్టైన్మెంట్గా సాంగ్స్ ఆడారండి. చూడండి, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. హెయిర్ స్టైల్ చూడండి, కొంచెం డిఫరెంట్ వేలో చాలా బాగుందండి. అంటే వాళ్ళు మన తెలుగు వాళ్ళు కాదండి, అందుకే పక్కన ఒక సార్ వచ్చేసి వాళ్ళకు ఏమంటారు, మన తెలుగు సాంగ్ని డ్యాన్స్ చేపిస్తున్నారు. వాళ్ళు తెలుగు వాళ్ళు కాదు, అందుకే కొంచెం అందరూ అక్కడ వీడియో తీర్చుకుంటున్నారండి. అందుకే అక్కడనే చాలామంది స్టక్ అయిపోయి చూస్తున్నారు. చాలా బాగా ఆడారండి, మన తెలుగు వాళ్ళు కాకపోయినా చూసుకుంటూ స్టెప్స్ మాత్రం చాలా బాగా వేశారు. నేను కూడా ఎక్కువ వీడియో తీయలేదండి అక్కడ, నేను కూడా కొత్త కదండి, అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాను. ఏం ఎక్కువ షూట్ చేయలేదు. ఇదిగోండి మా పక్కన మా ఫ్రెండు, ఇది మేకప్ అండి, అతనితోని ఒక ఫోటో దిగిందండి, సెల్ఫీ. నాకైతే చాలా భయం వేస్తుందండి, నేను దిగలేదండి. హర్రర్ మూవీస్ మేకప్ అండి అది. అతని దగ్గరికి వెళ్ళాలంటేనే చాలా భయం వేసింది. నేనైతే వెళ్ళలేదండి, ఫోటో తీశాను, నేనైతే వెళ్ళలేదు. ఇక్కడ వచ్చేసి అల్ట్రా ఫేషియల్ చూపిస్తుందండి. ఇక్కడ వచ్చేసి
ఈ మేడం వచ్చేసి అల్ట్రా ఫేషియల్ చూపిస్తుంది. మిషన్ 60,000 అంటానండి, కానీ బాగుందండి. ఈ మధ్య ఇది ట్రెండింగ్ నడుస్తుంది కదండి అల్ట్రా ఫేషియల్ వచ్చేసి. అందరూ అడ్వాన్స్ అల్ట్రా ఫేషియల్ చేయించుకుంటున్నారు కదా, అందుకే తిను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అల్ట్రా ఫేషియల్ చేస్తుంది. నేను కూడా కొంచెంగా వీడియో తీసాను. మార్నింగ్ 12:30, 1 కలా వెళ్ళామండి. రిటర్న్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయిందండి. 5:30, 6 అయ్యింది. అన్నీ చూసుకుంటూ వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోయింది. చూస్తుండండి, ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తాను. అంతేనండి ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు చూస్తుండండి నిహారిక హోమ్ వ్లాగ్స్. కొత్త వాళ్ళు కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని, అక్కడ కొన్ని, కొంచెం ఫొటోస్ దిగానండి. ఉంటారండి మరి. బాయ్.